మన ఇల్లు మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు చిన్న వర్షం పడిన స్లాబ్ నుంచి వాటర్ లీక్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ సైట్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ లో అయితే చేసాం మనం. ఈ బిల్డింగ్ ఏజ్ వచ్చి 20 ఇయర్స్ నుంచి ఎటువంటి మెయింటెనెన్స్ లేకైతే బిల్డింగ్ కొంచెం పాడైంది. ఈ బిల్డింగ్ కి వాటర్ ప్రూఫింగ్ అండ్ పెయింట్ వర్క్ అయితే చేస్తున్నాము. ఇంకా ఎప్పటిలాగా క్రాక్ కటింగ్ చేసుకుని అందులో కెమికల్ అయితే వేసుకోవాలి. చిన్న చిన్న గ్యాప్స్ లో కూడా కెమికల్ అనేది ఫిల్ చేసేస్తున్నాము. ఇంకా కెమికల్ ఫిల్లింగ్ అయిపోయాకైతే పియూ సీలెంట్ అప్లై చేసుకోవాలి. పియూ సీలెంట్ అప్లికేషన్ అయిపోయాకైతే ఈ బిల్డింగ్ కి వాల్ ట్యాంపింగ్ అనేవి సరిగ్గా లేవు. సో వాల్ ట్యాంపింగ్ అయితే మనం కట్టుకోవాలి. ఇంకా ఈ రిపేర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక 1 or 2 days క్యూరింగ్ చేసి పాలిమర్ వేసే ముందు క్లీన్ చేసుకుంటే డస్ట్ ఏం లేకుండా బాగుంటది. ఫస్ట్ కోటింగ్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఫస్ట్ కోటింగ్ పాలిమర్ అయ్యాకైతే మనం 45 GSM ఫైబర్ గ్లాస్ మెష్ తో అయితే అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. మీకు వాటర్ ప్రూఫింగ్ గానీ పెయింటింగ్ గానీ నీడ్ ఉంటే పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయండి. కాల్స్ రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేయండి. మీకు మేము రెస్పాండ్ అవుతాం. మీకు వాటర్ ప్రూఫింగ్ సంబంధించిన ఏమైనా మెటీరియల్ కావాలన్నా కెమికల్స్ కావాలన్నా పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయండి. ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తాం. ఇంకా మనం ప్రైమర్ కోట్ అనేది కంప్లీట్ అయ్యాకైతే కెమికల్ అప్లికేషన్ చేయాలి. ఈ మధ్య కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల అయితే నేను డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నా. ఈసారి నుంచి ప్రతి వీక్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఇంకా ఫైనల్ కోట్ అయితే వేయాలి. ఇంకా మన ఫైనల్ కోట్ వేసాకైతే మనకి ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది.